పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెప్మా డ్వాక్రా పథకాల్లో భారీ అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సుమారు 20 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని తెలిపారు. అనంతరం శ్రీనివాసరెడ్డి డిఆర్ఓ మురళికి వినతి పత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా 140 ఫేక్ గ్రూపులు సృష్టించి లోన్ల పేరుతో నిధులు మళ్లించారని మండిపడ్డారు. ఈ స్కామ్ లో స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, ఆయన అనుచరులు, కొందరు అధికారుల హస్తం ఉందని విమర్శించారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 140 ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు, ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్గా గుంటూరులో పనిచేసింది. సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రాలో దీప. రెండో ఆమె ప్రణతి అని, ఈమె సీసీగా ఇప్పుడు మెప్మా నర్సరావుపేటలో పనిచేస్తుంది. ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెను తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారు తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సస్పెండ్ అయిన ఆమెని గుంటూరు నగర కార్పొరేషన్లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీపా అనే మీద A1గా మరొక ముగ్గురిని కలిపి ఎఫ్ఐఆర్ కాపీ. అట్లానే గుంటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర కేసు నడుస్తూ ఉంది ఈమె మీద. ఈ వాయిదా కూడా నిన్న 18వ తారీఖు వాయిదా కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి. సో ఇలాంటి సస్పెండ్ అయిన ఆఫీసర్ని, సస్పెండ్ అయిన అమ్మాయి, ఆ లేడీని, అధికారిని నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఇక్కడ ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఈ యొక్క అవకతవకలు జరగటానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఈ దీప. నర్సరావు